హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, నన్ను అయితే మీరు అసలు చూడలేరనమాట. ఇవాళ ఉదయాన్నే మా బావ అయితే రైతు బజార్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చారు. కూరగాయలు, స్నాక్స్, షాంపూలు అన్నీ తీసుకొచ్చారనమాట. ఇంక నేనైతే రైతు బజార్కి వెళ్ళాల్సిన పని లేదు, మా ఆయనగారే తీసుకొచ్చేస్తారు. ఇంక ఈ పుదీనా కట్ట ఇప్పుడే ఇడిపోయిందనమాట. ఇంకా బీరకాయ, బెండకాయ తెలలేదు, దొండకాయ తెలదులే, వంకాయ, ములక్కడ తీసుకొచ్చారు. ఇంకా కరివేపాకు కూడా తెచ్చారు. ఇదిగోండి మా అమ్మాయి బ్యాగ్, బొల్లం జ్ఞానేశ్వరి 4th క్లాస్ అంట. ఇంకెక్కడ పడితే అక్కడే స్కూల్ నుండి వచ్చాక ఇంకా దాని గురించి పట్టించుకోవడం ఉండదు. ఇంక ఈరోజు సండే కాబట్టి పిల్లల కోసం ఇడ్లీ పిండి అట్లు వేసాను, అలాగే ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు అయితే సండే స్పెషల్ కూర ఏంటంటే పీతలు తీసుకొచ్చారు. ఎప్పటి నుండో అడుగుతున్నానని చెప్పేసి ఈరోజు అయితే మర్చిపోకుండా రాజమండ్రి మొత్తం తిరిగి తీసుకొచ్చారంట. నేను ఏం అడిగినా మర్చిపోకుండా నా కోసం తీసుకొస్తారంట. నేను ఏం చెప్పినా మర్చిపోరంట. అది 1-2 రోజులు లేట్ అయినా కూడా ఆ పని అయితే చేస్తారంట. అయితే అప్పుడే నాకు ఓ విషయం గుర్తొచ్చింది. అడిగాను అనమాట, బావా ఏంటి నేను ఏం చెప్పినా మర్చిపోవా, అసలు ఏం చెప్పినా తీసుకొస్తావు అంటే తీసుకొస్తాను అని చెప్పారనమాట. ఈ మాట నిజంగా చెప్పారు, రికార్డ్ అయింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కట్ అయిపోయిందనమాట. అయితే సరే అయితే నువ్వు చెప్పు ఏంటంటే, నేను రెండు వారాలు కదండి, 1 నెల క్రితం చెప్పాను. ఏమంటారు, చిన్న బంగారం తీసుకుందాం, మా చిన్న అమ్మాయి చోరింగ్లు ఇరిగిపోయినాయి అనమాట. అవి మార్చేసి ఏదన్నా చిన్నది వస్తువు తీసుకుందాం అని చెప్తే అది గుర్తు చేస్తే అర్రే అటువంటి గుర్తు చేయకు, నువ్వు మర్చిపో నేను కూడా మర్చిపోతాను అంటే, అంతేనా బావ అంటే అంతేగా అంటున్నారనమాట. ఇంకా ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజైతే పీతలు తీసుకొచ్చారు కదా, నాకు వచ్చి రానట్టు అయితే నేను ఏదోలా వండేసాను అనమాట. మనకున్న అలవాటు ఏంటంటే, మనకు కాదులేండి, నాకున్న అలవాటు ఏంటంటే ఏదన్నా కూర వండాలంటే ఫస్ట్ యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసేస్తాను. తర్వాత నాకు నచ్చినట్టు వండుకుంటాను అనమాట. వాళ్ళు చెప్పినట్టు కాకుండా నాకు నచ్చినట్టు ఏదోలా వండేసుకుని అదే మహాప్రసాదం కింద తినేస్తాను అనమాట. తప్పు మాట్లాడితే క్షమించండి. ఈరోజైతే ఇంకా పీతలు పులుసు చేశాను, ఎందుకంటే ఇగురు చేస్తే మాకు సరిపోదండి. అసలు ఇగురు కూరలు తినరు మా ఇంట్లో, పులుసు అయితే తింటారు, కానీ ఇగురు కూరలు అంటే ఎగిరి పడతారనమాట. ఏదోలా నాకు వచ్చినట్టు అయితే నేను చేస్తాను అనమాట. మా వాళ్ళు పీతల కూర తినేదానికన్నా పీతలు చూసి ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నారండి. మా చిన్నమ్మాయి, మా అబ్బాయిని, మా పెద్దమ్మాయికి అంత ఇంట్రెస్ట్ లేదని, అసలు ఆ పీతలు నాకు ఇష్టం లేదంటుంది. సర్లే అని చెప్పేసి మేము మాత్రం పీతల కూర వేసుకొని తిన్నాము. మా పెద్దమ్మాయి పెరిగేసుకొని తిన్నది. ఇంకా మేమందరం భోజనాలు అయితే చేస్తామన్నమాట. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలా గడిచిందనమాట. ఇంక సాయంత్రం అయ్యేసరికి మంచినీళ్ళు వచ్చాయి, మంచినీళ్ళు పట్టేసుకున్నాను. ఇంకా రేపు సోమవారం కాబట్టి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా సాయంత్రం మా పిల్లల కోసం మా ఆయనగారు వేడివేడిగా బొబ్బట్లు తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఒకళ్ళైతే మంచి షాప్ ఉంది, ఆ షాప్లో బాగా వేడివేడిగా బొబ్బట్లు అయితే అమ్ముతారనమాట. మనకి ప్రమోషన్ చేసే అంత స్టేజ్ ఏమీ రాలేదు, ఊరికే మా ఆయనగారు తీసుకొచ్చారు కదా వేడివేడి బొబ్బట్లు, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి తీసాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇంక ఈ వేడివేడి బొబ్బట్లు అయితే తల ఒకటి తినేసామన్నమాట. తినేసి టీవీ చూస్తున్నాం. ఈరోజైతే మా వాళ్ళ కోసం మంచిగా పుట్టింటికి రా చెల్లి సినిమా అయితే టీవీలో పెట్టి మరీ చూపిస్తుందని అనమాట. ఎందుకంటే మా వాళ్ళలోనే ఐక్యత, అక్క చెల్లెలు మధ్య ఐక్యత పాడవకూడదని చెప్పేసి అప్పుడప్పుడు ఇటువంటి సినిమాలు అయితే చూపిస్తూ ఉంటానన్నమాట. మంచి రక్త సంబంధమైన సినిమాలు చూపిస్తాను. ఈరోజైతే ఇదే చిన్న బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, నచ్చకపోతే తిట్టకండి.